సమస్యని ఎదుటున్నప్పుడు పరిష్కరించగలిగే జ్ఞానం నీకున్నా, తెలివితేటలు నీకున్నా, ఆ చాతుర్యం నీకున్నా, ఆ వివేకం నీకున్నా, ప్రతి క్షణం దేవుని మీద నువ్వు ఆధారపడుదువుగాక. నరుల కాలి సత్తువ యందు యెహోవా ఆనందించుడు, గుర్రముల బలము యందు రథముల బలము యందు ఆయన ఆనందించేవాడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అంటాడు. నీ బలం మీద ఆధారపడద్దు. రథాలు నీకుండొచ్చు, గుర్రాలు నీకుండొచ్చు, రథాల బలం మీద ఆధారపడద్దు. ప్రతి క్షణం ఈ భూమి మీద నాకంటూ ఆధారం ఏదైనా ఉన్నదంటే యేసయ్యా అది నీ ఒక్కడివి మాత్రమేనయ్యా. నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వాడినయ్యా, నీవే నా ఆధారమయ్యా. మనకు ఆధారమైన వాడు నరుడు కాడు. మరి నరుడు కాకపోతే ఎవరు? నీకు నాకు మన బ్రతుకులో మనకు ఆధారుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఎప్పుడు నీ కాలి సత్తు మీద ఆధారపడొద్దు. సాతాను నీ జీవితంలో పోరాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి నువ్వు కబురు పంపించే వ్యక్తిగా బ్రతకాలి. ఏమని? ప్రభా, నా జీవితంలో ఈ పోరాటం ఉందయ్యా, రక్షించువా, త్వరగా వచ్చి నాకు సహాయం చేయవా, ఈ ఆపదలో నుంచి నన్ను విడిపించవా. నీ కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నప్పుడే నా బ్రతుకులో ఈ పోరాటాలు ఎదురవుతున్నాయి, ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపవా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతి సమస్యను దేవుడు సంహరించి నీకు విజయాన్ని దేవుడు దయచేయును గాక.